వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా కానూరులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పెనమలూరు ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పైన కక్ష సాధింపు మాత్రం కలకలం రేపుతుంది. ప్రధానంగా కానూరులోని తాతగారి దేవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు చేయిస్తున్నారు చక్రవర్తి. అయితే విగ్రహం వద్ద మరమ్మతులు చేయడానికి వీల్లేదంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తన తాతగారి విగ్రహం వద్ద టీడీపీ రాజకీయం ఏంటంటూ కూడా చక్రవర్తి నిలదీశారు. దేవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహం వద్దకు అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చారు. దమ్ముంటే విగ్రహం వద్దకు రావాలంటూ కూడా సవాల్ చేశారు బోడే. ప్రధానంగా తాతగారి విగ్రహం వద్దకు బయలుదేరారు దేవభక్తుని చక్రవర్తి. అయితే దీనికి సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. విగ్రహం వద్దకు బయలుదేరినటువంటి దేవభక్తుని చక్రవర్తిని పోలీసులు అడ్డుకున్నారు. దేవభక్తుని చక్రవర్తి విగ్రహం వద్దకు వెళ్లకుండా మాత్రం ఆయన అడ్డుకున్నటువంటి వైనం కనబడుతుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవభక్తుని చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి వైరం మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లా కానూరులో మాత్రం ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు కానూరులో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడైతే కనబడుతున్నాయి. ప్రధానంగా చక్రవర్తి వర్సెస్ ప్రసాద్, ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పెన్నమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా దైవభక్తుని చక్రవర్తిని నియమించిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయింది. అటు ఎమ్మెల్యే బోడ ప్రసాద్ వర్సెస్ దైవభక్తుని చక్రవర్తి మధ్య గత కొంతకాలంగా వాగ్వాదం జోరు చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా నేరుగా దైవభక్తుని చక్రవర్తి రియాక్ట్ కావడం, అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యే బోడే సవాల్ విసరడం ఆ పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఉద్రిక్తకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం అయితే దైవభక్తుని చక్రవర్తి తాత విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారు దైవభక్తుని చక్రవర్తి. తన తాత దైవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహానికి మరమ్మతులు చేసుకుంటామంటే ఆగ్రహం పనులు చేయొద్దంటూ నేరుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడ్డుకోవడం, అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా విగ్రహం వద్దకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చినప్పుడు ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ దైవభక్తుని చక్రవర్తి ఇంటి వద్ద ఉన్నారు. దైవభక్తుని చక్రవర్తికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సవాల్ విసిరిన నేపథ్యంలో ఇటు దైవభక్తుని చక్రవర్తి తన ఇంటి వద్ద నుంచి నేరుగా తన తాత విగ్రహం వద్దకు వస్తున్న సమయంలో నేరుగా పోలీసులు అడ్డుకున్నారు. దైవభక్తుని చక్రవర్తిని ఇంటి దగ్గరే అడ్డుకోవడం, ఆయన తన తాత విగ్రహం దగ్గర తాను మెయింటెనెన్స్ పనులు చేసుకుంటూ మీరు అడ్డుకోవడం ఏంటంటూ ఆయన వీధిలో నిరసన వ్యక్తం చేశారు. గత కొంత సుదీర్ఘ కాలంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు యాక్టివ్ కావడం, నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు దూసుకొని వెళ్లడం, ఈ వ్యవహారాలన్నింటిపైన ఒకవైపు బోడే ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేసిన మరోపక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఇటు టీడీపీ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గెలిచారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ వైసీపీ నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. ఓడిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి దైవభక్తుని చక్రవర్తిని జగన్ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా నియోజకవర్గంలో నువ్వా నేనా అనే రీతిలో రాజకీయాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఇటు బోడే అటు దైవభక్తుని ఇద్దరి మధ్య వాగ్వాదం చూస్తున్నాం. తన వ్యక్తిగత పని విగ్రహం మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి ఇష్యూలో చక్రవర్తి నిమగ్నం అయితే బోడే ప్రసాద్ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం సందర్భం ఎందుకు వస్తుంది ఈ ఇష్యూ పైన? ఇక్కడ ప్రధానంగా రాజకీయ కారణాలు. ఎందుకంటే ఇక్కడ నియోజకవర్గంలో గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన నేపథ్యం లేదు. ఎందుకంటే ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలో గతంలో ఉన్న పార్థసారథి వచ్చేసి న్యూజివీడ్కు బదిలీ కావడం, ఏదైతే 2019 ఎన్నికల్లో పార్థసారథి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2024 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. 2019లో గెలిచినట్టు వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. అక్కడ కేవలం ఇన్ఛార్జిని మార్చడం, ఆ ఇన్ఛార్జిని మార్చిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ యాక్టివ్ కాదు. వ్యక్తిగత తన తాతకు సంబంధించిన విగ్రహం అంటే తన వ్యక్తిగత వ్యవహారం, తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో బోడే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ తీవ్రమైన నిరసనలే కాదు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే విగ్రహాన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు. తన తాత విగ్రహానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటంటూ ఒకవైపు దైవభక్తుని చక్రవర్తిని నిలదీస్తున్నారు. అక్కడ విగ్రహం దగ్గరికే నేరుగా టీడీపీ శ్రేణులు తీసుకొచ్చి ఆయన అడ్డుకోవడం, మరోపక్క దైవభక్తుని చక్రవర్తి ఇంటిపైకి నేరుగా టీడీపీ శ్రేణులు దాడికి దిగడం,
ఈ రెండు వ్యవహారాలు అక్కడ తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తాయి. గత కొంతకాలంగా నియోజకవర్గంలో అంటే కిరణ్ ఇక్కడ ప్రధానంగా అంటే బోడే ప్రసాద్ ఆలోచన ఈ విగ్రహానికి సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే నియోజకవర్గంలో చక్రవర్తి దూకుడుకు అడ్డుకట్ట వేయాలి అనేటువంటి ఆలోచన అనుకోవచ్చు. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా దైవ భక్తుని చక్రవర్తి నేరుగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లోనే కాదు నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా ఆయన నియోజకవర్గంలో యాక్టివే కావడం కాకుండా ఆ ఇంటి ముందు కానీ ఆ ఇంటి పరిసరాల్లో కూర్చొని ధర్నా చేసే నేపథ్యాలు చాలా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక ఇంటి పైన నేరుగా మున్సిపల్ అధికారులు ఒక ఇంటిని కూర్చోడానికి వెళ్తే ఆయన ఆ ఇంటి ముందే ధర్నా కూర్చున్నారు. అక్కడి నుంచి అధికారులు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అక్రమం జరిగినా ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా తన పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అన్యాయం జరుగుతుందంటే నేరుగా చూసుకొని వెళ్లే మనస్తత్వం దైవభక్తుని చక్రవర్తి. ప్రస్తుతానికి దైవభక్తుని చక్రవర్తి దూకుడుగా యాక్టివ్ గా రాజకీయాలు చేయడం, మరోపక్క గత కొంతకాలంగా ఎమ్మెల్యే యాక్టివ్ అవ్వడం, నేరుగా ఇద్దరి మధ్య ఉన్న వివాదాలు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ వివాదాలు తరచూ ఇద్దరి మధ్య వాగ్వాదం చేస్తుంది. దైవభక్తుని చక్రవర్తి యాక్టివ్ కావడం, గత కొంతకాలంగా వైసీపీ అక్కడ యాక్టివ్ కావడం, నియోజకవర్గంలో నేరుగా బోర్డెన్ సవాల్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా రంగు పులుకుంటుంది. ఎందుకంటే వైసీపీ యాక్టివ్ అయ్యేకుంటే అది టీడీపీకి ఇంపాక్ట్ కలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. తన తాతకు సంబంధించిన విగ్రహం, తన సొంత కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలో ఆయన విగ్రహానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అడ్డుకోవాల్సిన అవసరం లేదంటే స్థానిక ప్రజలు వ్యాఖ్యానించినప్పుడు స్థానిక ప్రజల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కృష్ణా జిల్లా కానూరులో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. పెలమలూరు ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వైనం. ప్రధానంగా కానూరులో ఉన్నటువంటి తాతగారి దేవభక్తుని వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద మెయింటెనెన్స్ పనులు చేస్తున్నారు చక్రవర్తి వర్సెస్ బోడే ప్రసాద్ గా మారింది వ్యవహారం మొత్తం కూడా. చక్రవర్తి నియోజకవర్గంలో దూకుడుగా ముందుకు వెళ్లడం, పార్టీ కార్యక్రమాలతో పాటుగా ఇతర సామాజిక కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటున్నటువంటి వైనం. కానీ ఈ నేపథ్యంలోనే బోడే ప్రసాద్ అనుచరులతో పాటుగా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. విగ్రహం వద్ద అసలు మరమ్మతులు చేయడానికి వీల్లేదంటూ కూడా టీడీపీ నేతలు అడ్డుకోవడం, పూర్తి స్థాయిలో ఇదే అంశంపైన రంగంలోకి బోడే ప్రసాద్ దిగినటువంటి పరిస్థితి. దమ్ముంటే విగ్రహం వద్దకు రావాలంటూ సవాల్ విసరడం, వెళ్తున్నటువంటి చక్రవర్తిని పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కానూరులో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చూడాలి, వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షనే ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలి అని ఇరువురు నేతలు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారినటువంటి వ్యవహారం చక్రవర్తి వర్సెస్ బోడే ప్రసాద్ గా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కార్యకర్తల తాజా తోపులాట, ఈ ఉద్రిక్త పరిస్థితులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.